ఈ ఉల్లి కొనుగోలు సహా యూరియా సరఫరాపై క్లారిటీ ఇచ్చారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాము. ఈ బ్రేకింగ్లో ఈ ఏడాది ఊహించని స్థాయిలో ఉల్లి దిగుబడి పెరిగింది అంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. క్వింటాల్ ఉల్లిని 1200 రూపాయలకు కొనుగోలు చేస్తున్న వైసీపీ రాజకీయం చేస్తోందంటున్నారు. సరిపడా యూరియాను అందుబాటులో ఉంచుతున్నామంటున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. నిన్ననే కేంద్ర మంత్రి నడ్డాతోటి చంద్రబాబు మాట్లాడారు. 2-3 రోజుల్లో ఇంకొక 50,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రాబోతోంది అంటున్నారు మంత్రి. ఈరోజు మనకి ప్రధానమైనటువంటి సమస్య రాయలసీమలో ఉల్లి. మనం ఊహించిన విధంగా ఉల్లి ప్రొడక్షన్ వచ్చింది. వర్షాలు బాగా పడ్డాయి, తొందరగా హార్వెస్ట్ చేశారు. దీనివల్ల ఉల్లి ధర అంతా తగ్గిపోయింది. ఈ దేశంలో ఎక్కడ కూడా ఉల్లి కొనే పరిస్థితి లేదు. కానీ రైతు నష్టపోతున్నాడని ఉల్లికి కూడా 12 రూపాయలు చొప్పున పెట్టుబడి ఎంతైతే అవుతుందో ఆ రేటు కొనాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం చేసి ఉల్లి కూడా కొంటున్నాం. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇక ప్రధానమైనటువంటిది ఎరువులు. ఈరోజు దేశంలో ప్రధానమైనటువంటి సమస్య ఎరువులు, యూరియా డిస్ట్రిబ్యూషన్. ఇదేదో ఆంధ్రప్రదేశ్ కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. మన అదృష్టం ఏమిటంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఎరువులన్నీ కూడా తెస్తున్నాం. అయితే కొన్ని సమస్యలు, ఇబ్బందులు వచ్చాయి. మనకి ఏదైతే జూలైలో 50,000 రావాల్సింది, రామగుండం ఫ్యాక్టరీ మూతపడి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి సమస్యల వల్ల రాలేదు. ఆగస్టులో ఒక 80,000 మెట్రిక్ టన్నులు రాలేదు. దీనికి తోడు కొన్ని జిల్లాలు ఏదైతే ప్రధానమైనటువంటి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో విపరీతమైనటువంటి వర్షాలు వచ్చాయి. ఒకసారి వేసినటువంటి యూరియా అంతా ముంపుకు పోయింది. మళ్ళీ సెకండ్ టర్మ్ వారికి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్ని సమస్యలున్నా సరే ఎప్పటికప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు యూరియాని అందుబాటులో పెడుతున్నాం. అయితే రైతులు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు కూడా ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే ఎక్కడా యూరియా దొరకటం లేదు. మన రాష్ట్రంలో కూడా దొరకదేమో, రేపు భవిష్యత్తులో రాదేమో అని రైతులు ఆందోళన చెంది ఒకసారి వేయవలసినటువంటి యూరియా, రెండవసారి వేయవలసినటువంటి యూరియా, మూడవసారి వేయవలసినటువంటి యూరియా ఒకేసారి తీసుకొని వాళ్ళు నిల్వ చేసుకుంటున్నారు. దీనికి తోడు కొన్ని దగ్గరలో అయితే రేపు రబీకి కూడా కావలసినటువంటి యూరియా నిల్వ చేసుకుంటున్నారు. దీనివల్ల సమస్యలు వచ్చాయి. అందుకే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి వ్యవసాయ శాఖను పంపించి ఈరోజు ఏదైతే శాస్త్రజ్ఞులు చెప్పిన విధంగా యూరియా ఎక్కువ వాడడం వల్ల ఈరోజు అనేక జబ్బులు వస్తున్నాయి. అందులో క్యాన్సర్ విపరీతంగా వస్తుంది. ఏదో కేంద్ర ప్రభుత్వం మనం అడిగినంత ఇస్తుంది కాబట్టి మనం యూరియా విపరీతంగా వేయచ్చు, వేస్తే మనకి పంట బాగా వస్తుందని విపరీతంగా వాడుతున్నారు. దీని మీద అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 2 మాసాల నుంచి యూరియా సప్లై చేస్తున్నాం. ఈ రోజు కూడా 80,000 మెట్రిక్ టన్నులు ప్రతి జిల్లాలో, ఏ ఆర్ఎస్కేలో, ఏ ప్రైవేట్ డీలర్ దగ్గర, ఏ పిఏసిఎస్లో ఎంత నిల్వలు ఉన్నాయో స్పష్టంగా జిల్లా యంత్రాంగానికి, వ్యవసాయ శాఖ అధికారులకి ఆదేశాలు ఇచ్చి పంచమని చెప్పాం. ఇంకా డిమాండ్ ఉంది. నిన్ననే మన ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఉన్నటువంటి ఎరువుల మంత్రితో, నడ్డా గారితో మాట్లాడితే ప్రేమ అభిమానంతో, మన రాష్ట్రం మీద అభిమానంతో వెంటనే 50,000 మెట్రిక్ టన్నులు నిన్ననే కేటాయించారు. అది కూడా ఈ రోజు నుంచి 13వ తారీఖు లోపు కేటాయిస్తే వెంటనే రాదు. షిప్ రావాలి, బెర్త్ చేయాలి, అన్లోడ్ చేయాలి, మళ్ళీ జిల్లాలకు పంపించాలి. ఒక 3-4 రోజుల్లో మళ్ళీ మనకి ఒక 50,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 1,00,000 మెట్రిక్ టన్నులు వస్తుంది. ఇప్పుడే స్ట్రీమ్ లైన్ అవుతుంది. అయితే సమస్య ఎక్కడైనా సరే రైతు సేవా కేంద్రంకి వెళ్ళి ఒక 100 మంది లైన్లో ఉంటే రైతులకి యూరియా అందడం లేదని చెప్తున్నారు.
రైతులు యూరియా తీసుకుంటున్నారు, కానీ అందరూ ఒకేసారి వెళ్తే దానివల్ల మనకి సమస్యలు వస్తాయని ఒక క్రమబద్ధతలో పెట్టిస్తున్నాం. ఎక్కడ యూరియా సమస్య లేదు, కావాలని చెప్పి వైసీపీ పార్టీ దీన్ని రాజకీయం చేయాలని ఎక్కడో ఒక దగ్గర సమస్య ఉంటే వాళ్ళ పేపర్లో టీవీల్లో పెట్టి ఇంత మైన్యూట్గా ఈరోజు వాళ్ళ పేపర్లో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ప్రధానంగా ఎక్కడైనా చిన్న విలేజ్లో చిన్న వార్త యూరియా మీద వస్తే వెంటనే ఆ కలెక్టర్కి పంపిస్తున్నాం. మీ దగ్గర ఈ వార్త వచ్చింది, ఇందులో వాస్తవం ఉందా, వాస్తవం లేదా, వాస్తవం ఉంటే ఎందుకుంది, వెంటనే పరిష్కరించండి అని మైన్యూట్గా మేము ఈరోజు చూసి ఈ సమస్యని పరిష్కరిస్తున్నాం. నేను ఆంధ్రప్రదేశ్ రైతులకి వ్యవసాయ శాఖ మంత్రిగా యూరియా అందుబాటులో ఉంది, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీరు ఏ విడతది ఆ విడత తీసుకోండి, మొదటి విడత తీసుకోండి, రెండవ విడత తీసుకోండి, మూడవ విడత తీసుకోండి. రేపు రబీకి కూడా కేంద్ర ప్రభుత్వం 9,50,000 మెట్రిక్ టన్నులు మన ఆంధ్ర కేటాయించింది. రబీగా వస్తుంది కాబట్టి మీరు ఆందోళన చెందకుండా ఈరోజు మీరందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.